బాలీవుడ్ హీరోయిన్ల సీన్ ఎంత అన్న ప్రశ్నకు అదృష్టం కలిసొచ్చినంత అనే సమాధానం దొరుకుతుంది. గతం సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం బీ టౌన్ లేడీస్ కి ఇక్కడ కాలం కలిసొస్తూనే ఉంది. ఆలియా నుంచి మృణాల వరకు అంతా తెలుగులో వెలిగిపోతున్నారు. ఇప్పుడు అనన్య దీపిక వంతొస్తోంది. లెక్కే మారుతోంది. బాలీవుడ్ లో ఫ్లాపులు తప్ప మరేం ఫేస్ చేయని హీరోయిన్లకు టాలీవుడ్ స్వర్గధామంగా మారింది. బీ టౌన్ లో ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డ మృణాల్ ఠాకూర్ కి టాలీవుడ్ లో లక్క కలిసొచ్చింది. తనకే కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో 90% మందికి తెలుగులో తలరాత వెలిగిపోతోంది. దబాంగ్ 3తో ఫెయిల్యూర్ ఫేస్ చేసిన బీ టౌన్ ముద్దుగుమ్మ సయీ మంజురేకర్ తెలుగులో గనీతో ఫ్లాప్ ని ఫేస్ చేసిన మేజర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ సొంతం చేసుకుంది. తన తలరాతని ఓ తెలుగు మూవీ మార్చేసింది. ఇక ఆలియా భట్ కూడా టాలీవుడ్ కి వచ్చి తన ఫేట్ కి రిపేర్లు చేసుకుంది. హిందీలో వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన తనకి RRR తో బ్లాక్ బస్టర్ వచ్చినట్టయింది. చేసింది చిన్న పాత్రే అయినా తన అకౌంట్ లో మాత్రం పెద్ద హిట్టే వచ్చి చేరింది. టాలీవుడ్ లో ఇక అదృష్టాన్ని వేటాడుతున్న మరో హీరోయిన్ అనన్య పాండే. నటిగా బాలీవుడ్ లో పేరు రాలేదు, తన ఫేట్ మారలేదు, కానీ లైగర్ తో సీన్ మారేలా ఉంది. లైగర్ హిందీ తెలుగులో తెరకెక్కొచ్చు, కానీ హీరోతో పాటు దర్శకుడు కూడా టాలీవుడ్ వ్యక్తి అవటంతో ఇదో తెలుగు ప్రాజెక్ట్ గానే ఫోకస్ అవుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకుంటోంది. అనన్య పాండే అకౌంట్ లో ఫస్ట్ పాన్ ఇండియా హిట్ పడేలా ఉంది. గతంలో లోఫర్ అంటూ టాలీవుడ్ లో మెరిసిన హీరోయిన్ దిశా పటాని హిందీలో ఎన్నో సినిమాలు చేసింది. మొదటి మూవీ మాత్రం తెలుగులోనే చేసింది. కట్ చేస్తే బాలీవుడ్ లో ఒక్క హిట్ లేదు. తన తొలి తెలుగు లోఫర్ మాత్రమే తన కెరీర్ లో ఒకే ఒక్క హిట్ అంటున్నారు. టాలీవుడ్ లో హిట్ ని ఫేట్ ని మార్చుకొని లేడీ అంటే శ్రద్ధా కపూర్ ఒక్కరే. తను సాహో అంటూ ప్రభాస్ తో జోడీ కట్టింది. సౌత్ లో ఆ మూవీ హిట్ కాకున్నా నార్త్ లో బానే దుమ్ము దులిపింది. భరత్ అనే నేను మూవీతో తెలుగులో వెలిగిన కైరా అద్వానికి నిజానికి టాలీవుడ్ లో హిట్ వచ్చాకే బాలీవుడ్ లో ఫేట్ మారింది. ఎలా చూసినా టాలీవుడ్ అనేది బాలీవుడ్ హీరోయిన్లకు హిట్లను వాళ్ళ ఫేట్లను మార్చే అడ్డాగా మారింది. దీపికా పదుకునే కూడా ప్రభాస్ తో జోడీ కట్టి ప్రాజెక్ట్ K తో తన అదృష్టం పరీక్షించుకోబోతోంది.